చేపలంటే చాలా మందికి ఇష్టమే ఉంటుంది, చాలా హెల్దీ కూడా. కాకపోతే మేమున్న సిటీ ఏరియాలో అంత ఫ్రెష్గా దొరకడం కొంచెం తక్కువ. పల్లెటూళ్ళలో అక్కడిక్కడైతే మంచిగా దొరుకుతాయి, మాకైతే చాలా తక్కువ. ఎనీవే దొరికిన చేపలను అయితే నీట్గా కడుక్కొని ఇలా ఫస్ట్ పసుపు అదంతా రాసుకొని ఆనియన్స్ని ఫస్టే కొంచెం వేగనిచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే పచ్చిగా కాకుండా ఇలా ఒకసారి కుక్ చేసుకోండి, కొంచెం దాని కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఆఫ్టర్ దట్ పేస్ట్ పట్టేసి నూనె వేడెక్కాక అందులో వేయాల్సిన అన్ని థింగ్స్ వేసేసి ఆ పేస్ట్ ఆనియన్ పేస్ట్ వేసి పసుపు వేసాక మంచిగా కలిపి మూత పెట్టండి కొద్దిసేపు. తర్వాత టమాటో ప్యూరీ ఒక 2 టమాటోస్ వేస్తే చాలు. నేను మరీ ఆల్రెడీ చింతపండు నానేసుకుంటాం కదా, ఇది కొంచెం చిక్కదనం కోసం అనమాట. టమాటా ప్యూరీ వేసి మంచిగా కలిపి ఒక ఈజీగా 5 minutes దాన్ని వదిలేసాక లాస్ట్కి ఆయిల్ పైకి వచ్చినాక చేపలను వేసి మంచిగా కలపండి. చేపలు వేసి కలిపాక ఒక 5 minutes మూత పెట్టి వదిలేసేయండి. మర్చిపోండి మూత పెట్టేసాక. ఆఫ్టర్ దట్ మనం నానబెట్టుకున్న చింతపండును వేసి కావాల్సినన్ని నీళ్ళు ఇప్పుడే పోసుకొని టేస్ట్ కూడా ఇప్పుడే చూసుకోండి. ఉప్పు కారం గట్లా ఏదన్నా సరిపోలేదా చెక్ చేసుకోండి. కొంచెం కావాలి అడిషనల్గా వేసుకోవాలి అంటే విధంగా మీరు ఇక్కడే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఈవెన్ కారం కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత మొత్తం ఇప్పుడే కలుపుకోవాలి. వన్స్ ఉడకడం స్టార్ట్ అయిందంటే దాంట్లో గంట పెట్టి తిప్పలేము, ఎందుకంటే పీస్ విరిగిపోతుంది ఫిష్ది. సో చికెన్ లాగా గర్రని తిప్పడానికి రాదు. నేను కొంచెం వాటర్ ఎక్కువే పోసాను, ఎందుకంటే అది చిక్కగా అవడానికి టైం పడుతుంది. సో ఆఫ్టర్ దట్ ఫైనల్గా మాకైతే చేపల పులుసు ఇలాగ అయ్యింది. చికెన్ అంటే చికెన్ వచ్చేసింది. చూడండి ఫిష్ పీస్ ఎంత బాగుందో, ఎంత మంచిగా. ఓవర్గా కుక్ అయినా బాగోదు, మరి మెత్తగా అయిపోతుంది. మార్నింగ్ తెచ్చిన చేపలు ఇలాగ ఉన్నాయన్నమాట. ఈ చేపలకే ముస్తాబ్ చేసి మేకప్ చేసి లాస్ట్ కడుపులో వేసుకోవడానికి దాన్ని కష్టపడి మా ఆయన ముందే తెచ్చేసాక ఏమంటారు వాళ్ళు ఆల్రెడీ కట్ చేసి అవన్నీ చేసిస్తారు, కానీ క్లీన్గా చేసి ఇవ్వరు కదా. మళ్ళీ ఇంటికి తెచ్చుకొని రాళ్ళు వేసి పసుపు వేసి మంచిగా కడిగాక దీని ఫైనల్ లుక్ పేరెన్ లెవెల్ పెట్టినట్టు ఇలాగ ఫెయిర్గా ఉందన్నమాట. అలా వచ్చిన పీసెస్కి కాస్త పసుపు కొంచెం లైట్గా కారం అంటించి ఇలా మంచిగా ముస్తాబ్ చేసామన్నమాట. పొట్టలో వేసుకోవడానికి నానా కష్టాలు పడాలి, తప్పదు కదా. మరి ఫైనల్గా అయితే ఇట్లా వచ్చింది, బాగా వచ్చింది. కాకపోతే కొంచెం కలర్ అక్కడ సరిగ్గా కనిపించట్లేదు, బికాజ్ ఆఫ్ కారం చాలా డేస్ అయిపోయింది. ఈవెన్ మోర్ దెన్ ఒక 4-5 months అయిందేమో, కొంచెం కలర్ షేడ్ అయింది. కాకపోతే టేస్ట్ అయితే టు బీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏంటి అంటే చాలా బాగుంది. అది చూస్తే కొన్ని చూసినా అంత బాగా అనిపించదు, తింటుంటే మంచిగా అనిపిస్తుంది అన్నమాట. అట్లాంటిదే ఆ కోవకు చెందిందే మన ఫిష్ పులుసు మనమే కనిపెట్టామన్నమాట. కొంచెం కలర్ తక్కువైందిలే కానీ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఎనీవే ఫిష్ చాలా మంచిది, ఎప్పుడు చికెన్ మటన్ కాకుండా అప్పుడప్పుడు ఇట్లా తినండి. వైట్ రైస్లోనే బాగుంటుంది, నాకు తెలిసినంత వరకు వైట్ రైస్లోనే మంచిగా ఉంటుంది. తినండి, చల్లగా ఉండండి, పోతూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ చేసిన చూసేయండి. థ్యాంక్ యూ.